గైస్ బీచ్కి వెళ్ళిపోదాం ఇవాళ. आइए देखते हैं बैठचंद मजा आएगा. ప్రజెంట్ అయితే మనం మాటూరులో ఉన్నాం. మాటూరు నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఇంకా డైరెక్ట్ బీచ్కే పాండురంగపురం బీచ్కి వెళ్ళిపోదాం డైరెక్ట్. చలో. అమ్మ జీవితం పొద్దున బయలుదేరగానే మామ అసలు చూడు ఇలాగ అనిపిస్తుంది. మొత్తం దారి లేదు అసలు. ఈ అమ్మ మాటూరు నుంచి వచ్చాను నేను. మాటూరులో కూడా ఇంత ఫేమస్ లేదు అసలు. పెద్ద జాగర్లో కూడా వచ్చేదాకా కూడా ఏది లేదు అసలు. మామూలుగా లేదు ఫేమస్. జస్ట్ ఒక 100 మీటర్స్ ముందు కనిపిస్తుంది అంతే, తర్వాత కనిపించలే. మామూలుగా లేదు అసలు మట్టి అయితే. నాకు క్లియర్గా చెప్పాలంటే ఈ ముందున్న ట్రాక్టర్ కూడా కనపడలేదు అసలు. జర్రు ఉంటే చచ్చిపోతుంటారా. ప్రజెంట్ వీఆర్ ఇన్ పర్చూర్. మంచి దారుణంగా ఉంది అసలు. ఇక్కడికి వచ్చేసరికి ఇంకా ఎక్కువ ఉంది. నాకు అసలు దారి కనబడట్లా. అసలు ఇది పెద్ద స్కాము. ఎంత స్కామ్ అంటే దీని అమ్మ జీవితం. దారి కూడా కనబట్ల. నా బట్టలు మొత్తం తడిసిపోయినాయి. ఇదిగో లిటరలీ చెప్పాలంటే మనసు ఎట్లా పడుతుందంటే, ఇది వాటర్ చూసారా, అదిగో అట్లా ఉంది. దారి కూడా కనబడట్లేదు సరిగ్గా. సిచ్యువేషన్ దీని అమ్మ జీవితం. పచ్చూరు దాకా నార్మల్ కానీ పచ్చూరులో ఎంటర్ అయిన తర్వాత అది వాడు బట్టలు తడిపోయి నా బట్టలు దీని అమ్మ జీవితం. పెద్ద వాటర్ వచ్చేస్తున్నాయి మొత్తం దీని అక్క ఎక్కడ పడితే అక్కడ. ఇప్పుడు కెమెరా పెట్టినంటే గోప్రో పెట్టినామంటే గోప్రో నాశనం, మొత్తం తడిసిపోయి ఉంటుంది. అందుకే తడుస్తుందా లేదా అని చూడనీకి నా హెల్మెట్ మీద మొత్తం ఇదిగో వాటర్ స్ప్లిట్స్, ఇగో వాటర్ యాడ్ అయిపోయినాయి మొత్తం. చలో ఇప్పుడైతే స్టార్ట్ అవుతాం. గోప్రో అయితే లోపల పెట్టేస్తా. ఇంకా మనం బీచ్లో కలుద్దాం డైరెక్ట్. ఇంకా ప్రజెంట్ మనం అయితే కొత్త కోటరేవో ఇది అయితే డైరెక్ట్ ఎక్కడ వెళ్ళిపోతామంటే పాండురంగపురం బీచ్ అంటున్నాను. ఓడరేవి బీచ్ అంత గలీజ్గా ఉంటుంది, నాకు అది నచ్చదు. నా నుంచి పాండురంగపురం బీచ్ ఏం నచ్చదు అక్కడ. అంటే వ్యూ అయితే బాగుంటుంది అనుకోండి. వచ్చేటప్పుడు దారిలో చాలా స్లో పడింది. మాత్రం పొగ మంచి అస్సలు
విజిబిలిటీ అనేది లేదు. చాలా అంటే చాలా, అసలు నా బట్టలే తడిచిపోయినాయి అంటే అర్థం చేసుకోండి. ఇంకా నా బట్టలు తడిచిపోయింది. నా వైజర్ మీద ఆల్మోస్ట్ నా వైజర్ అంతా వాటరే ఉంది అసలు. అది అలా పడింది. మనతో ఇద్దరు తమ్ముళ్ళు కూడా జాయిన్ అయ్యారు అనుకున్నారు. నాకు నాకు పోవటం వేసా చల్కా చల్కా పవన్ అమ్మ జీవితం దూల తీరిపోయింది పో. ఆ మట్టిలో నుంచి అది వాళ్ళిద్దరు తమ్ముళ్ళు ఓడరేమంట. అమ్మ మబ్బులు గమ్మేసింది ఎవరా దీన్ని. అమ్మ దరిద్రం ఎంత పీసులు ఉంది ఇక్కడ. చలో అరే రే చల్ చల్ చల్. రోజుల నుంచో నా ఓన్ బైక్ మీద నేను బీచ్ రైడ్ వేద్దామన్నా అనుకోని ఎప్పుడూ అనుకున్నా. అది వాళ్ళకి నెరవేరింది అనుకోండి చిన్నగా. మా దోస్తు వాళ్ళు పోదాంరా ఏడుకన్నా ట్రిప్ పోదాంరా అంటే చాయ్ తాగడానికి పైసలు పాడుకో నువ్వు ట్రిప్కి పోతావురా అని చాలాసార్లు అది చేశారు కానీ కుదరలా. ఎంత ప్రశాంతంగా ఉంది బీచ్ చేస్తామంటే. వచ్చాయి నేను మా తమ్ముడు అబ్బా. ఇది మా తమ్ముడు. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. పిచ్చిన ఆఖరికైతే ఎన్నో రోజుల నుంచి బీచ్కి రాక ఒక 2-3 years అయిందేమో. ఈ లొకేషన్ గుర్తే ఉంటుంది. ఆశగాడి వట్టకాయ కోసిన అదేంది సీను. నాకు అదే గుర్తొచ్చింది ఈ బ్రిడ్జిని చూసినప్పుడల్లా. ప్రజెంట్ మనం అయితే పాండురంగాపురం బీచ్. ఇది అయితే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఈ బీచ్. ఓడరేవు బీచ్ కన్నా చాలా బెటర్. ఇంకా నీళ్ళలో తడుద్దామంటే ఎందుకు సిక్ అవుతాంలే కానీ తడవడం గిడవడం అంతా మానేసాం. తెలిసినోడు మనిషి అంటే కొద్దిగా చదువుకున్నోడు ఎవడైనా కానీ ఈ వాటర్లో మునగడానికి కాస్త డౌట్ పడతాడు. అది ఈ ఒడ్డు మీదే. లోపల మునగొచ్చు, లోపల వాటర్ ఫ్రెష్గానే ఉంటాయి కానీ నాకు తెలీదమ్మా. తెలీదు అంటే విన్నాను. ఇక్కడంతా పొల్యూటెడ్ అయ్యే వాటర్ ఉన్నాయి ఇవన్నీ. ఎందుకంటే చీరాల బాపట్ల వేస్ట్ వాటర్ మొత్తం ఇందులోనే కలుస్తాయి. ఇంకా ఫ్యాక్టరీస్ అవి ఇవి ఇంకా చెత్త చెదారం అంతా సముద్రంలోనే పడేస్తూ ఉంటారు. మనం అయితే వ్యూస్ ఎంజాయ్ చేద్దాం. నేను అక్కడ పార్క్ చేసి పెట్టేసా. స్టాండ్ కూడా ఇలా మట్లో దింపేసా.
మట్టిలో దింపేసాం మొత్తం. ఇక్కడ నాకు ఉంటుంది ఇంకా పోయిన తర్వాత సర్వీసింగ్కి ఇవ్వాలి. సర్వీసింగ్కి ఏమి ఇస్తారు కానీ మొత్తం ఎయిర్ కొట్టియాల ఫస్ట్ అయితే. ఇదే వ్యూ. మనం మీదకి ఎక్కడానికి ట్రై చేద్దాం ఇది, కానీ ఇది ఎట్లా ఎక్కుతారు ఎక్కడ తమ్ముడి అది ఎట్లా ఎక్కేది? ఎట్టెక్కాడు అసలు? లోపలికి వెళ్ళి ఎక్కడా? అక్కడ ఎవడో చేపలు పడుతున్నాడు అనుకుంటా నాకు తెలిసి. మంచి పోటు మీద ఉంది ఏ సముద్రం అయితే. దీని అమ్మ జీవితం. అక్కడ చేపలు పడుతున్నాడు. అమ్మ జీవితం. దాని మీదకి ఎక్కి ఎట్టా పోయారా మీదికి? లోపలికి వెళ్ళి ఎట్ట ఎక్కాడంటావు అసలు? మనకిద్దరు ఇక్కడ బ్రోస్ కలిసారు. ఏం పేరు బ్రో నీ పేరు? ఏం పేరు నీ పేరు? సాయా. ఏం చేస్తావు? డిప్లొమా ఫస్ట్ ఇయరా? ఇంకెక్కడ మీది? ఆర్డరేనా? పార్ట్ టైం ఏం చేస్తావు మరి? ఏం చేయవా? బోట్లు ఉన్నాయా మీకు? పోతావా లోనికి? లోనికి వెళ్ళవా? ఏ ఎప్పుడు పోలేదా? నువ్వు బ్రో? నువ్వు నీ పేరేం పేరు? దుర్గాప్రసాద్. మీది ఎక్కడ? వాటరేనా? అది మ్యాటర్ అయితే. మనం వస్తూ ఉంటే మనతోనే వచ్చారు వాళ్ళు. మనమే తోడుకుంటారు కదా అని నేను కూడా ఊరుకున్నా. ఇంకా ముందుకైతే వెళ్దాం. ఇంకా ఎట్లుంటుందో. అక్కడ దాకా వెళ్ళొచ్చు, బాపట్ల దాకా వెళ్ళొచ్చు. ఇటు వెళ్తే సీదా బాపట్ల నుంచి అటు వెళ్ళొచ్చు. కానీ ఎందుకు అడ్డం వచ్చిద్దని నేను కూర్చున్నా. అక్కడ అన్ని ఫిషింగ్ బోట్స్ ఉన్నాయి, అక్కడ దూరంలో కనిపిస్తున్నాయి. కానీ మీకు ఎందుకు ఇవాళ అంతా మబ్బు ఉంది. దీని అమ్మ జీవితం. సన్ రైజ్ కోసం వస్తే బొంగు, వచ్చేటప్పుడేమో మొత్తం ఫుల్లీ ఫాగ్. ఎట్లా ఉందంటే అసలు దారి కనబడాల. నా బట్టలు తడిచిపోయినాయి దెబ్బకి. చూద్దాం ఇంకా ముందుకు వెళ్దాం. ఇంకా బండిని పర్మిట్ చేస్తున్నాం. ఎన్నో రోజుల నుంచి నాకు ఒక డ్రీమ్ అన్నమాట ఇది. బీచ్ సైడ్ ఒంటరిగా రావాలని. ఎవ్వరొద్దు, ఒక్కడనే జస్ట్ రావాలి. ఏదో ఇలా పొద్దున వచ్చాం కాబట్టి చేతిలో బియర్ బాటిల్ లేదు. ఏమి జ్ఞానం ఉందో, ఏమి బుద్ధి ఉందో, ఏమి నీకు బుర్ర పని చేస్తా ఉందా, పని చేయడం లేదా, నాకైతే అర్థమే కావడం. బియర్ బాటిల్ ప్లేస్లో చిన్న కోక్ బాటిల్ అయినా ఉంటే తాగుతా వ్యూ ఎంజాయ్ చేయవచ్చు. ఉండాలి దేనికైనా సరే. మందలు వచ్చి ఎంజాయ్ చేయడం కన్నా ఒంటరిగా వచ్చి పీస్ఫుల్గా ఒక్కడిని కూర్చోవడం బెటర్. ఎక్కువ నేను ఎక్కడ ట్రావెల్ చేసినా సింగిల్గానే వెళ్తా. సింగిల్గా వెళ్ళడానికి ట్రై చేస్తా. ఏదైనా నేర్చుకోవడానికి పనికి వస్తుంది. గ్యాంగ్తో వెళ్తే గొడవలకి, చిల్లర ఆటలకి, నవ్వుకోవడానికి, కొట్టుకోవడానికి సరిపోద్ది.
ఇటు స్ట్రైట్ వెళ్తే బాపట్ల వెళ్ళిపోవచ్చు. అది ఎయిర్ ఫోర్స్ అకాడమీ అక్కడ ఉన్నది, ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఉంది అక్కడ. అటు నుంచి చిన్నగా వెళ్ళిపోవచ్చు. చలో బాయ్ బాయ్. ఇవే మా బాబాయ్ కోళ్ళు. ఈ వీటి ఓనర్ ఎవడంటే ఇదిగో వీడే. రే బాబాయ్, బాబాయ్ ఇటు చూడు బాబాయ్ ఒకసారి హాయ్ చెప్పు సార్. మా బ్రహ్మానందం వీడే. ఇవి 2 కోళ్ళు, అవి 2 పెట్టలు. ఇరారా పట్టుకో. ఫస్ట్ దీని సైజ్ చూద్దామా. ఇవాళ బీచ్కి వచ్చిన దానికి చూసి వెళ్దామని వచ్చాను. సైజ్ మినిమం 5 kgs ఉంటుంది, 5 to 6 kgs ఉంది. ఇది 5-6 kgs ఉంది కదా. దీనికన్నా అది పెద్దది, ఇది చిన్నది. దాని సైజు దీని సైజు కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్ ఉంది. చేతులకు కూడా ఆగట్లేదు, అది ఎగిరేస్తుంది నన్ను. చూడు ఎట్లుంది, లేదు కదా. దీని కలరు, దీని బేసు. నిలబడవే దీని వీపు వెడల్పు చూస్తేనే నాకు భయం పుట్టింది ఫస్ట్. ఇదొకటి మంచి దట్టంగా ఉంది. ఇది మామూలుగా పట్టుకున్నా. ఇది ఇంతకుముందు పట్టుకుంటే జారిపోయింది నా చేతిలో నుంచి తప్పించుకొని. సరే వెళ్ళు బాబు లోపలికి. ఇంకా మళ్ళీ నేను పోటీలో దింపితే చేస్తాను. బాయ్. దీన్ని చూద్దాం. తమ్ముడు దాని పేరు చెప్పలేదు కదా బాబాయ్ నువ్వు. అదిగో దాని పేరు బైరాగి. దీని పేరు ఏం పేరు రా మరి? ఆగండి. కొమరం ఇవ్వ దీని పేరు అయితే. అది నీ పేర్లే బాబాయ్, నువ్వెందుకు పాడగొట్టుకుంటావు దాని పేరు? ఇది పట్టుకురా. మురిగి బాగా కలిస్తే కాడు. రెక్కల పక్కన పెట్టా. నాకు అయితే ఇది నా వల్ల కావట్లేదు. ఎవడికి దీనికా? ఇది ఎగిరిపోయింది నాకు తెలుసు. जल्दी पढ़ना का क्या करता नहीं चाहिए जरा कर दो कोऑपरेट कर ఇది చూడు మామ ఇది ఎంత ఉంది దీని సైజ్ చూడు పొడవు చూడు దీని అమ్మ నా కళ్ళు చెదిరిపోయినాయి దీన్ని చూడంగానే 100% పడుతుంది రెండు ఎప్పుడు చూడలే మా తాతని అంటే ఎప్పుడో ఇల్లు కట్టేటప్పుడు చూసా ఆ రూమ్లో కిచెన్ రూమ్లో కట్టేసి ఉండే పెట్ట కాదే పుంజు అమ్ముకు దొబ్బారు కదరా అటు ఇటు చేసి దాన్ని జీడిపప్పు పెట్టి మరి మేపారు దానికి బాదం పప్పు చేస్తా నిన్ను దీన్ని పట్టుకునే అయినా నాకు తెలీదు ఇది ఎట్టుంది గట్టంగా ఉంది ఇది కూడా గట్టిగా
కానీ తొంటరిది ఇది. ఇవి ఇంకా చిన్నవా అని తెలియడానికి ఇది ఇంకా చిన్నదంట, నాకు తెలియదు. నాకెవడు చెప్పాడు? ఇదిగో వీడే మా గురుడు, మా బాబాయ్ చెప్పాడు. దీనికి ఇంకా గోరు రాలేదంట, పెరుగుతుంది ఇప్పుడే. దీని గోరు పెరగలేదంట. ఇది అవి రెండు సేమే ఉన్నాయి. దీని కాలు నాకు కొట్టిందంటే నా కోలు ఊడింది. వెళ్ళు బాబు. అదన్నమాట సంగతి. ఇవాళ ట్రిప్ వర్త్ కాదనుకున్నా, కానీ ఈ 2 కోళ్ళని చూసేసరికి ట్రిప్ వర్త్. కంటెంట్ అని కాదు, పొద్దున్న నుంచి బీచ్కి వెళ్ళాం కానీ అంత ఏం అనిపించలా. వీటిని చూసిన తర్వాత కాస్త హ్యాపీగా అనిపించింది. అది కొత్తేంద్రా వీడిని అందుకే బొమ్మనందం అని చెప్పింది, అందుకే ఊరికే పెట్టలా పేరేది. ఏం బాబాయ్ ఏమంటావు? తగిలేదు కాలిద్ది. సర్లే మరి ఇంకొంటా. ప్రెజెంట్ వీఆర్ ఇన్ బాపట్ల మ్యాన్. ఇంకా బాపట్ల వచ్చామంటే ఇంతకుముందు కోళ్ళు చూసాం కదా, అది ఎవరియో కాదు మా బాబాయ్యే. బాబాయ్ అంటే మా తాతయ్య పెంచుతాడు. పందెం కోసం దాచిపెట్టాడు అనుకుంటా, మరి ఏం చేస్తాడో తెలీదు. కానీ పందెం పెడితే ఫోన్ చేస్తారులే, ఎందుకు చేయడు. కానీ ఇంకా బాపట్ల నుంచి రిటర్న్ వెళ్ళిపోదాం, చిలుకలూరుపేటకి వెళ్ళిపోదాం. ఇంకా బాపట్ల వస్తే బాదం పాలు తాక్కుంటే ఎక్కడికి కదిలేదే లేదు. పక్కండు. సో బాదం పాలు తాగేసి గడియార స్తంభం దగ్గర ప్రశాంతంగా వెళ్ళిపోవడమే ఇంకా.